జై దుర్గా భవాని. అమ్మ మీద ఒట్టు, నేను చెప్తుంది నిజము. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే నా నమ్మకం. నేను ఎందుకు ఒట్టేస్తానంటే నిజం కాబట్టి 99% నిజం చెప్తాను. అలాగే ఒకసారి కార్తీక సోమవారాలప్పుడు నేను అనుకున్నాను, నదీ స్నానం చాలా ముఖ్యం, ఈ 5 వారాలు నదీ స్నానం చేయండి, అక్కడికి వెళ్ళినా కూడా అంటారు. నాకు నీళ్ళంటే చాలా భయం. మేము పెరిగిన ఊర్లో కూడా చిత్తూరు జిల్లాలో పెద్దగా నదులు లేవు. ఎక్కడో అంటే మాకు ఒక కలువకుంటాను ఉంది, అక్కడికి వెళ్ళి మాత్రమే మునిగేవి. అక్కడ కూడా నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే, అన్నిసార్లు నీళ్ళు ఉండవు అక్కడ. అది తర్వాత మాకు బెంగళూరులో లేక్ ఉంది, అల్సూర్ లేకు. ఇటుపక్క ఇంకో లేక్ ఉంది, అక్కడికి వెళ్ళి మునగాలి. అక్కడ అలో చేస్తారో చేయలేదో తెలియదు, నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. అలా అనుకునేదాన్ని. భక్తి టీవీ ఎక్కువ చూసేదాన్ని. టీవీలో విజయవాడ దగ్గర బ్యారేజ్ కాడ అందరూ కృష్ణం దగ్గర మునుగుతూ ఉంటే ఇది ఇంకా చాలా చూపించేవాళ్ళు కదా ఆ టైంలో. చూసి నేను అనుకునేదాన్ని, ఎక్కడైనా నదుల దగ్గర ఉంటే ఎంత అదృష్టం అప్ప, దగ్గర ఉంటే మునగచ్చు కదా అని. ఆ అదృష్టం ఈరోజు పట్టింది. నేను మంగళగిరి వచ్చి 7 నెలలు అయింది దాదాపు. ఒకసారి కూడా నాకు టైం ఉండేలేదు, హడావుడిగా దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చేసేదాన్ని. ఈరోజు సేవకు వెళ్ళాను. వెళ్ళి రిటర్న్ వచ్చేప్పుడు నేను కృష్ణాన స్నానం చేసుకొని, నాకు నీళ్ళంటే భయం అయినా ఎలాగో ఒకలాగా చేసేసి దీపం పెట్టి వచ్చేసాను. జై దుర్గా భవాని. అమ్మవారి దయ నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా.